అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ వారి ఆధ్వర్యంలో 3, 4, 5వ తరగతికి సంబంధించి గణితం సబ్జెక్టు నందు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ను విడుదల చేయడం జరిగింది. ఈ మెటీరియల్ 6 వారాల పాటు విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం 3వ వారానికి సంబంధించినటువంటి మెటీరియల్ వివరాలను చూస్తున్నాం. ఇవి ఎలా తయారు చేయబడ్డాయంటే 2023-24 విద్యా సంవత్సరంలో క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్ ఏవైతే జరిగాయో వాటిలో గణితం సబ్జెక్ట్ నందు మిస్కాన్సెప్షన్స్ ఎలా ఏర్పడ్డాయనేటువంటి వివరాలను పరిశీలించి విద్యార్థుల్లో ఆ మిస్కాన్సెప్షన్స్ను తొలగించి సరైన సమాధానాలు రాసే దిశగా ప్రాక్టీస్ మెటీరియల్ని రూపొందించారు. ఇందులో వీడియోస్ ఉంటాయి, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వీటిని స్టూడెంట్స్కు తెలియపరిచి వారు తప్పనిసరిగా వీటిని ప్రాక్టీస్ చేసేటట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందునిమిత్తం ఉపాధ్యాయులు వారు యూసేజ్ ఫామ్ని ఫిల్ చేసినటువంటి సందర్భంలో వారు కొంత విషయాన్ని స్టేట్ ఆఫీస్కు తెలియపరిచిన వారు అవుతారు. ఈ యూసేజ్ ఫాము ఎంతమంది పరిగణలోకి తీసుకుంటున్నారనే విషయం ద్వారా దీని యొక్క డాష్బోర్డ్ను కూడా రిఫ్లెక్ట్ చేస్తారు. ఇవి మనం ప్రతి వారానికి సంబంధించినటువంటి యూసేజ్ ఫామ్ను ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందునిమిత్తం మనం ఇప్పుడు టీచర్స్ యూసేజ్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాము. ఇక్కడ యూసేజ్ ఫాము మీరు చూసినట్లయితే లింక్ ఇచ్చున్నారు. ఆ లింక్ని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే యూసేజ్ ఫాము వెళ్ళటం జరుగుతుంది. ఇప్పటికే ఈ యూసేజ్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసాము. అంతేకాకుండా యూసేజ్ ఫామ్ని క్లిక్ చేయగానే మనకి ఇలాంటి పేజీ వస్తుంది. సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ టీచర్ యూసేజ్ ఫామ్ అని వస్తుంది. నెక్స్ట్ బటన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అనేటువంటి క్యాప్షన్తో నెక్స్ట్ బటన్ని క్లిక్ చేశాను. మనం ఏ తారీఖున యూసేజ్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నాం అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. డిఫాల్ట్గా మనం ఓపెన్ చేయగానే నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసాము. మన సిఎఫ్ఎంఎస్ ఐడిని అడుగుతుంది. అది సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇవ్వగానే మన ఫోన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ని ఇచ్చినటువంటి అనంతరం మన యొక్క పూర్తి పేరును అందజేయాలి. అనంతరం మనం పనిచేస్తున్నటువంటి పాఠశాల డైస్ కోడ్ను ఇవ్వగానే ఆ డైస్ కోడ్ అవునా కాదా అనేటువంటి రేడియో బటన్స్ ఉంటాయండి. ఎస్ అనేటువంటి క్లిక్ చేయగానే రేడియో బటన్ ఆన్ అవుతుంది. మనం ఏ తరగతికి బోధిస్తున్నాము గణితం సబ్జెక్ట్ని అని అడుగుతుంది. 3rd, 4th, 5th ఏ గ్రేడ్ అయితే ఆ గ్రేడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినటువంటి అనంతరం ఇక్కడ ప్రాక్టీస్ మెటీరియల్ మనం ఇప్పటివరకు ఏమేమి వాడామనేటువంటి విషయం 6 రకాలైనటువంటి ప్రాక్టీస్ మెటీరియల్, ఆ చాప్టర్కి సంబంధించినటువంటి పేరు, ఏ సమయంలో దీనిని ఉపయోగించాలనేటువంటి వివరాలు ఇక్కడ నమోదు చేయబడి ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం మార్చి నెలలో ఉన్నాం కాబట్టి 3rd ప్రాక్టీస్ మెటీరియల్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన అనంతరం వాట్ ఆర్ యువర్ కీ టేక్అవేస్ ఫ్రమ్ ద మెటీరియల్స్ యూ హ్యావ్ యూజ్డ్. ఎలాంటి మెటీరియల్లో ఉపయోగించటంలో భాగంగా మీరు టేక్అవేస్ని ఎలాంటి మిస్కాన్సెప్షన్ తొలగించారనేటువంటి భావన గురించి వివరాలు అడుగుతుంది. అప్పుడు మీరు మిస్కాన్సెప్ట్స్ అనేటువంటిది లేదా మీకు రిలవెంట్గా ఏ భావన అనిపిస్తుందో అది అక్కడ టైప్ చేయండి. అనంతరం నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. రెస్పాన్సెస్కు థ్యాంక్స్ అనేటువంటి డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. తర్వాత ఫైనల్గా మనం సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మన రెస్పాన్సెస్ అన్నీ యూసేజ్ ఫామ్ రూపంలో సర్వర్లో నిక్షిప్తమవటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ 3, 4, 5 తరగతులు బోధించేటువంటి ఉపాధ్యాయులందరూ
పరిగణలోకి తీసుకుంటారని, యూసేజ్ ఫామ్ని సకాలంలో సబ్మిట్ చేయడం ద్వారా డాష్బోర్డ్లో మీ యొక్క జిల్లా ప్రగతి పెరిగే విధంగా చూస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.